Hello students, welcome to our channel Banking Studios. So students, ఇది మన బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ లో పార్ట్ నెంబర్ 5. ఇందులో మనం బోర్డ్ మెంబర్స్ ఆఫ్ ఆర్బీఐ కోసం డిస్కస్ చేద్దాం. బట్ మన డీటెయిల్స్ లోకి వెళ్ళేదానికి ముందు ఒక చిన్న నోటీస్ అండి. ఆ నోటీస్ ఏంటంటే మీలో చాలా మంది ఇప్పటికే డిఐ కోసం వెయిట్ చేస్తున్నారు, డేటా ఇంటర్ప్రిటేషన్ చాప్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను ఓన్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఆల్రెడీ చాలా వరకు ప్రిపేర్ అయింది, ఇంకొంచెం ప్రిపేర్ చేసి ఇంకొన్ని మోడల్స్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా ఒకేసారి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. బట్ విల్ బి అప్లోడెడ్ వెరీ వెరీ సూన్. ఓకేనా? సో మన సెషన్ స్టార్ట్ చేసుకుందాం ఇక. ఓకేనా? చలో, బోర్డ్ మెంబర్స్ ఆఫ్ ఆర్బీఐ. గివ్ మీ 1 సెకండ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అందులో బోర్డ్ మెంబర్స్ ఉంటారు. అందులో అందరికంటే హయ్యెస్ట్, ఆర్బీఐకి హయ్యెస్ట్ పర్సన్ ఎవరండి? హయ్యెస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు? గవర్నర్. అండ్ ప్రెసెంట్ మన గవర్నర్ ఎవరండి? శక్తికాంత దాస్. ఎవరండి ప్రెసెంట్ మన గవర్నర్? శక్తికాంత దాస్. అండ్ ఆర్బీఐ స్ట్రక్చర్లో, ఆర్బీఐ బోర్డ్ మెంబర్స్లో ఒక నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. అండ్ ఇద్దరు ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఇద్దరు ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఉంది కదా, అందులో నుంచి ఇద్దరు ఉంటారు. అండ్ డైరెక్టర్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసే వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఈ 10 మెంబర్స్ని కూడా ఆ బోర్డ్ మెంబర్స్ 10 బోర్డ్ మెంబర్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది. అండ్ రీజనల్ డైరెక్టర్స్, ఆర్బీఐకి 4 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ? ముంబైలో, కల్కటాలో, ఢిల్లీలో అండ్ చెన్నైలో. సో ఈ 4 రీజనల్ ఆఫీసెస్కి సంబంధించి 4 డైరెక్టర్స్ మనకి ఆర్బీఐ బోర్డ్ మెంబర్స్లో ఉంటారు. ఓకేనా? క్లియరా? అండ్ ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది అంటే, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే మొన్ననే అడిగాడు. ఎందులో? ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రాశాను, అందులో నా పేపర్లోనే వచ్చింది ఒక క్వశ్చన్. ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్స్ యొక్క టెన్యూర్ ఏంటి అని. చూడండి, బోర్డ్ మెంబర్స్ అందరికి కూడా 4 years టెన్యూర్ ఉంటుంది. ఓకే, బోర్డ్ మెంబర్స్ అందరికీ కూడా 4 years టెన్యూర్ ఉంటుంది. అండ్ గవర్నర్కి వచ్చేసరికి ఇది వరకు 5 years ఉండేది. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే 3 years నార్మల్ టెన్యూర్, ఒక 2 years ఎక్స్టెండ్ చేయొచ్చు, అంటే 3+2. ఓకేనా? నార్మల్లీ 3 years. సో ఎక్స్టెండ్ చేయాలనుకుంటే 2 years ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకేనా? ఇది వరకు 5 years పక్కా ఉండేది. క్లియరా? గుర్తుపెట్టుకుంటారు కదా, చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూలో అడగొచ్చు. ఇన్ కేస్ ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో అడిగేశాడు కదా, నెక్స్ట్ ఎగ్జామ్లో అడగడలే అనే ధీమాతో చాలామంది వెళ్ళొచ్చు. అలా వెళ్ళిన వాళ్ళకి ఇంటర్వ్యూలో అడగొచ్చు. కొంచెం ఇంపార్టెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో చూడండి, ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక రౌండ్ టేబుల్ వేసామనుకోండి, అందులో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో ఒకసారి చూసుకోండి. సో ఇది ఎవరండి? మన గవర్నర్. ఎవరండి? శక్తికాంత దాస్. ఓకే. అండ్ అందులో డిప్యూటీ గవర్నర్స్ 4 ఉంటారు. ఇగోండి వీళ్ళు ఎవరండి? డిప్యూటీ గవర్నర్స్ ఒక 4 ఉంటారు. ఒక్కసారి జూమ్ చేస్తాను. సో చూడండి, డిప్యూటీ గవర్నర్స్ ఒక 4 ఉంటారు. 1 2 3 4. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఒక 2 ఉంటారనమాట బోర్డ్ మెంబర్స్. ఓకేనా? ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి. అండ్ మనకి జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి కదా, జోనల్ ఆఫీసెస్ లేదంటే రీజనల్ ఆఫీసెస్. ఆ రీజనల్ ఆఫీసెస్ నుంచి ఒక 4 ఉంటారు. ముంబై నుంచి, కోల్కతా నుంచి, ఢిల్లీ నుంచి, చెన్నై నుంచి. ఓకేనా? అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుందంటే మిగతా 10 మంది బోర్డ్ మెంబర్స్ని. సో ఈ 10 మంది బోర్డ్ మెంబర్స్ కూడా డిఫరెంట్ సెక్టర్స్కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి, హెల్త్ సెక్టర్కి సంబంధించి, అండ్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్, ఇట్లా రకరకాల సెక్టర్స్ ఉన్నాయి కదండి. సో ఆ సెక్టర్స్ నుంచి డిఫరెంట్ సెక్టర్స్ నుంచి ఒక 10 మెంబర్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బోర్డులో అపాయింట్ చేస్తుంది. వీళ్ళందరికీ కూడా టెన్యూర్ వచ్చేసరికి 4 years, గవర్నర్కి వచ్చేసరికి 3 years పక్కా ఉంటుంది, ఒక 2 years ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకేనా? ఇన్ సమ్ కేసెస్. సో నెక్స్ట్, మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏంటండి? సో చూడండి, ఇక్కడ టు ఇష్యూ కరెన్సీ నోట్స్. ఇది ప్రైమరీ అని చెప్పను, బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఓకేనా? సో కరెన్సీ నోట్స్ ఇష్యూ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తలు తీసుకొని ఇష్యూ చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో మనీ సర్క్యులేషన్ బాగా ఎక్కువైన ప్రాబ్లమే, అలా అని బాగా తక్కువైన ప్రాబ్లమే. మనలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఆర్బీఐ దగ్గర మెషినరీ ఉంది అండ్ మెటీరియల్ ఉంది, టైం కూడా ఉంది, నీట్గా ప్రింట్ చేసి పేదవాళ్ళందరికీ ఇచ్చేయచ్చు కదా, ఇండియా రిచ్ కంట్రీ అయిపోద్ది అని చెప్పి ఉంటుంది కదా, వెరీ కామన్ డౌట్. సో అట్లా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎకానమీ బాగా దారుణంగా దెబ్బతింటుంది. దానికి అట్లా చేసిన కంట్రీస్ కూడా ఉన్నాయండి కొన్ని. సో దానివల్ల చాలా లాసెస్ వస్తాయి అన్నమాట మనకి. ఇండైరెక్ట్లీ కాదు, డైరెక్ట్లీ ఎకానమీలో లాస్ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని ఆర్బీఐ ఏం చేస్తుందంటే, మానిటరీ పాలసీ అని ఒక పాలసీ ఉంటుంది. సో ఆ పాలసీ ఇచ్చే సజెషన్స్ ప్రకారమే మనీ సర్క్యులేషన్ అనేది చేయాల్సి ఉంటుంది.
ఓకేనా. ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి, ఇంటర్నెట్ డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ క్లియర్గా 1 by 1 తెలుసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ చాప్టర్స్ ఉన్నాయి కదా, మానిటరీ పాలసీ, ట్రెజరీ బిల్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఈ చాప్టర్స్ అర్థమయ్యేసరికి ఆ చాప్టర్స్లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ మనం డిస్కస్ చేసేసరికి మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మార్కెట్లో మనీ సర్క్యులేషన్ ఎక్కువ అయిపోతాయి. సో మనం అనుకుంటున్నట్టు మనీ ప్రింట్ చేసి ఎక్కువ ఇచ్చేస్తే అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఏ విధంగా ఎకానమీ మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకేనా. అప్కమింగ్ చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. టు కంట్రోల్ మనీ సప్లై, వీ ఆల్ నో ఇట్. సో కిందన ఒక ఇందులో చూడండి. సో చూడండి, ఆర్బీఐ మెయిన్ యాక్టివిటీస్ ఏంటంటో, బ్యాంకర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఫినాన్షియల్ యాక్టివిటీస్ చాలానే రన్ చేస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ఒక బ్యాంకర్ కావాలి. సో ఆర్బీఐ యాక్ట్స్ యాజ్ బ్యాంకర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ మానిటరీ మేనేజర్, సో మనీ రిలేటెడ్ మేనేజర్, పాలసీస్ ఉంటాయి అండ్ రకరకాల మనీ రిలేటెడ్ పాలసీస్ అన్నీ కూడా మేనేజ్ చేసేది ఎవరండి, ఆర్బీఐ. అండ్ ఫినాన్షియల్ సిస్టమ్ మేనేజర్, మీకు తెలుసు మన ఫినాన్షియల్ సిస్టంలో ఏమైనా చేంజెస్ తీసుకురావాలన్నా లేదంటే ఏమైనా కొత్త యాక్ట్స్ తీసుకురావాలన్నా సరే ఆర్బీఐకి రైట్ ఉంటుంది. అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనర్, మన కంట్రీకి ఫారెన్ కంట్రీస్కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి. సో అదర్ కంట్రీ కరెన్సీ మన కంట్రీలో, మన కంట్రీ కరెన్సీ అదర్ కంట్రీస్లో, ఇట్లా ఎక్స్చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. సో అటువంటిప్పుడు ఒక మేనేజింగ్ పార్ట్ కింద ఆర్బీఐ యాక్ట్ చేస్తుంది. అండ్ కరెన్సీ మేనేజర్, యు నో ఇట్. అండ్ పేమెంట్ సిస్టమ్, మనం ఈరోజు చాలా పేమెంట్స్ యూస్ చేస్తాం, నెట్ బ్యాంకింగ్ అని, తర్వాత యూపీఐ అని, ఇలా రకరకాల పేమెంట్ సిస్టమ్స్ ఇప్పుడు డెవలప్ అయిపోయినాయి, టెక్నాలజీ వైజ్గా చాలా డెవలప్ అయినాయి. సో ఒకప్పుడు చాలా పేమెంట్ మెథడ్సే ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయి ఆ పేమెంట్ మెథడ్స్. సో వాటి కోసం కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేమెంట్ సిస్టమ్ మన చాప్టర్లో ఉంది, ఒక సెపరేట్ చాప్టర్ ఉంది. సో దీని గురించి కూడా కంప్లీట్గా డిస్కస్ చేయాలి. ఓకేనా. బ్యాంకర్ టు బ్యాంక్స్, సో మనం ఏమైనా బ్యాంకింగ్ యాక్టివిటీస్ చేయాలంటే బ్యాంక్ దగ్గరికి వెళ్తాం. సో అదే అవసరాలు బ్యాంకుకు కూడా వస్తాయి కదా, బ్యాంక్ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కొన్నిసార్లు బ్యాంక్ దగ్గర డబ్బులు లేకపోవచ్చు. సో అట్లాంటప్పుడు ఆర్బీఐ ఆ బ్యాంక్ దగ్గర డబ్బులు లేవనుకోండి, సో ఆ బ్యాంక్ ఏం చేసిద్ది, ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకునేది. సో మన దగ్గర ఎట్లయితే డబ్బులు అయిపోతే మనం బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి మన యాక్టివిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటామో, సో అట్లానే బ్యాంక్స్కి కూడా సేమ్ అట్లాంటి నీడ్స్ వచ్చినప్పుడు ఆర్బీఐ అనేది వాళ్ళకి బ్యాంక్స్గా ఉంటుంది. ఓకేనా. అంటే బ్యాంకర్ టు బ్యాంక్స్, బ్యాంక్స్కి బ్యాంకర్గా. ఓకేనా, క్లియరా. అండ్ మన నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి మానిటరీ పాలసీ, ట్రెజరీ బిల్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఈ 3 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత అంతా కూడా స్టాటిక్గా మనం బ్యాంకులోకి వెళ్ళేటప్పుడు చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కదా, సేవింగ్స్ అకౌంట్స్ అంటే ఏంటి, ఇలా రకరకాల అకౌంట్స్ ఉంటాయి, రకరకాల డిపాజిట్స్ ఉంటాయి, అడ్వాన్సెస్ ఉంటాయి, చాలా రకాల యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ కూడా ఇన్ డీటెయిల్ 1 by 1 స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఓకేనా. చలో, ఇక్కడతో ఈ పార్ట్ నెంబర్ 5 క్లోజ్ చేసి నెక్స్ట్ పార్ట్ నెంబర్ 6 నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా. చలో.